వెల్కమ్ టు వేవ్స్ మీడియా తెలుగు. తూర్పుగోదావరి జిల్లా గోకవరం మండలంలో జనసేన పార్టీ నాయకులు నిర్వహించిన మీడియా సమావేశంలో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పై వైసీపీ నేతలు చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు. జనసేన నేతలు మాట్లాడుతూ కాపు రిజర్వేషన్ల అంశంలో వైసీపీ నాయకులు తమ వైఖరిని స్పష్టం చేయాలని డిమాండ్ చేశారు. పవన్ కళ్యాణ్ నాయకత్వం ఆయన చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలను చూసి ఓర్వలేకే వైసీపీ నేతలు విమర్శలు చేస్తున్నారని ఆరోపించారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ మండల, టౌన్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. నా పేరు దోసపాటి సుబ్బారావు, జగ్గంపేట నియోజకవర్గం జనసేన పార్టీ గోకవరం టౌన్ యూత్ కన్వీనర్నే. అయితే మా జగ్గంపేట నియోజకవర్గం జనసేన పార్టీ ఇన్ఛార్జ్ తుమ్మలపల్లి రమేష్ గారి ఆదేశాల మేరకు ఈరోజు ఈ మీడియా సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. అయితే కొంతమంది వైసీపీ కాపు నాయకులు మా అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారి వల్ల కాపులకి అన్యాయం జరుగుతుందని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు. కొంతకాలంగా మన కాకినాడ చంద్రశేఖర్ రెడ్డి గారు, కన్నబాబు గారు, అదేవిధంగా మన జగ్గంపేట వైసీపీ ఇన్ఛార్జ్ గారైన తోట నరసింహం గారు, వీళ్ళందరూ కూడా కొన్ని రోజులుగా మాట్లాడుతూ ఉన్నారు. మీ వైసీపీ నాయకులకి ఒకటే చెప్తూ ఉన్నాం, మా పవన్ కళ్యాణ్ గారు చేస్తున్నటువంటి అభివృద్ధి పరిపాలన ఎంతో అద్భుతంగా ఉందని చెప్పేసి ఏదో రకంగా బురద జల్లాలని ఈరోజు మీరందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి స్క్రిప్ట్ని ఫాలో అవుతూ ఉన్నారు కొంతమంది కాపు నాయకులు. ఆ స్క్రిప్ట్ ఏంటంటే పవన్ కళ్యాణ్ గారిని కాపు నాయకులకి, కాపు కులానికి పరిమితం చేద్దామని చెప్పేసి చాలామంది కాపు నాయకులు, వైసీపీ కాపు నాయకులు ప్రయత్నం చేస్తూ ఉన్నారు. పవన్ కళ్యాణ్ గారు ఈ పార్టీ పెట్టింది కాపుల కోసమో లేకపోతే ఒక కులం కోసమో ఒక మతం కోసం పెట్టింది కాదు. ఒక భారతదేశానికి సేవ చేయాలని చెప్పేసి ఆయన తపన పడుతూ ఈ యొక్క జనసేన పార్టీ స్థాపించారు. ఈ పార్టీలో ఉన్న ప్రతి ఒక్క జన సైనికుడు కూడా పార్టీ కోసం కష్టపడి పనిచేసే వాళ్ళే. మీరు ఇలాగా మా నాయకుడిని అంటూ ఊరుకునే పరిస్థితులు ఎవరూ లేరు. అదేవిధంగా వైసీపీ నాయకులకు ఒకటే చెప్తూ ఉన్నాం, సీనియర్ నాయకులైనటువంటి బొత్స సత్యనారాయణ గారు ఉన్నారు, ఎంతో సీనియర్ నాయకులైనా కాబట్టి ఆయనకి ముఖ్యమంత్రిగా ఎంతో ఆయనకి అనుభవం ఉన్న వ్యక్తి అని చెప్పేసి మేము అందరం అనుకుంటూ ఉన్నాం. కాబట్టి నెక్స్ట్ 2029 ఎలక్షన్లో వైసీపీ పార్టీ తరపు నుంచి ఆయన పేరుని ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటించి అప్పుడు రండి. అప్పుడు మీ మాటలు మేమందరం జనసేన వాళ్ళమే కాదు, రాష్ట్ర ప్రజలందరూ కూడా నమ్ముతారు. ఈరోజు మీరు వచ్చేసి ఏదో మాట్లాడుతూ ఉన్నారు. 2014లో మన చంద్రబాబు నాయుడు గారి హయాంలో కాపులకి 5% రిజర్వేషన్ ఇచ్చి చంద్రబాబు నాయుడు గారు చేశారు. ఆ తర్వాత 2017లో 2019లో మన జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఆ 5% రిజర్వేషన్ తీసి పాడేసి నేను మీ కాపులకు ఏమీ చేయనని చెప్పి వెళ్ళిపోయినటువంటి ఘనత మన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిది. అది మీ అందరికీ కూడా తెలుసు. ఆ రోజు ఆ జగన్మోహన్ రెడ్డి గారు వెనకాదలే కదా మీరు అందరూ కూర్చుని ఉన్నారు, మా కాపు నాయకులకు అన్యాయం చేయకండి, మా కాపు కులానికి అన్యాయం చేయకండి అని చెప్పేసి ఆ రోజు మీరు అందరూ ఎందుకు మాట్లాడలేకపోయారని చెప్పేసి మేము ఈరోజు మాట్లాడుతున్నాం. ఆ రోజు మీరు మాట్లాడాలి కదా, ఆ రోజు ఎందుకు మాట్లాడలేదు, జగన్మోహన్ రెడ్డి గారు ఈ మీడియాలు పెట్టేసి ఎందుకు మాట్లాడలేదు అని చెప్పేసి తెలియజేసుకుంటా ఉన్నాం. అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారిని ఏ రకమైన విమర్శలు చేసినా ప్రతి జన సైనికుడు పవన్ కళ్యాణ్ గారు చెప్పారని ఈరోజు అందరూ కూడా నోర్లు మూసుకుని ఎవరెల్లా కూర్చుని ఉన్నారు. మీరు నోటుకు వచ్చినట్టు మాట్లాడితే ప్రతి ఒక్కరు కూడా జన సైనికులు, జనసేన నాయకులు, వీర మహిళలు రోడ్డు మీద రాజు వచ్చే పరిస్థితి ఉంటుందని చెప్పి తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటూ ఉన్నాను. అందరికీ నమస్కారం అండి. మాది జగ్గంపేట నియోజకవర్గం గోకవరం మండలం, గోకవరం మండల జనసేన పార్టీ ఈరోజు మన తుమ్మలపల్లి, మా ఇన్ఛార్జ్ తుమ్మలపల్లి రమేష్ గారు ఆదేశానుసారం రాష్ట్రంలో పవన్ కళ్యాణ్ గారి మీద వైసీపీ కాపు పెద్దలు చేసే అసత్య ప్రచారాలకి, దుర్భాషలకి మా యొక్క సమాధానం మా మండలం నుంచి ఇదే. ఏమంటే తోట త్రిమూర్తులు గారు, మీరు పంతో నానాజీ గారి మీద ఛాలెంజ్ చేస్తున్నారు. మేము రాజీనామా చేస్తాను, నువ్వు రాజీనామా చేయి, ఇద్దరం పోటీ పెట్టుకుందాం. జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు అని అంటున్నారు. ఏంటి త్రిమూర్తులు గారు, మీరు రాజీనామా చేయడానికి మీ పదవి పార్టీ మారితే వచ్చిందండి. నానాజీ గారి పదవి ప్రజాక్షేత్రంలో నెగ్గిన పార్టీ నెగ్గారు. అలాగే మీ జగన్మోహన్ రెడ్డి గారి కన్నా ఒక 20,000 ఎక్స్ట్రా మెజార్టీతోటే నెగ్గారు నానాజీ గారు. మీరు ఆ విషయం మర్చిపోయే రేపో మాపో దిగిపోయే మీ పదవికి రాజీనామా చేసేసి పంతో నానాజీ గారు రాజీనామా చేసేస్తే మనందరూ ఎలక్షన్ పెట్టేయచ్చని మీరేదో అసంకల్పిత మాటలు మాట్లాడుతున్నారు. ఇది సంస్కారం అనిపించుకోదు.
మీ రాజకీయ నిరుద్యోగానికి ఇక్కడి నుంచి మీ పునాదులు వేసుకోవడం కోసం మీరు ఏంటంటే ఎప్పుడో జనసేన పార్టీని కిందకు తీయాలి, జనసేన పార్టీ మీద దుర్భాషలు ఆడాలి, జగన్ గారి దగ్గర మంచి మార్కులు కొట్టాలి, నేను రాబోయే రోజుల్లో మంత్రి అవ్వాలి అని మీ వైసీపీ కాపు నాయకులు చేసే ఈ బుద్ధులన్నీ కాపు నాయకులకి, కాపు ప్రజలకి, ఆంధ్రప్రదేశ్లో ఉన్న అందరికీ తెలుసు. మీరందరూనే జగన్మోహన్ రెడ్డి గారు జగ్గంపేట వచ్చి అప్పట్లో చంద్రబాబు నాయుడు గారు 5% ఈడబ్ల్యూఎస్లో కాపులకి ఇచ్చారని, దాన్ని కూడా కాపులకి రిజర్వేషన్ లేదని జగ్గంపేటలో వెళ్ళినప్పుడు మీ కాపు నాయకులు ఏమైపోయారండి? ఈ రోజుకి కూడా దాని మీద మీరు జగన్మోహన్ రెడ్డి గారితో ఒక మాట మాకు చెప్పించలేకపోతున్నారు. అది మానేశారు. మీరు మానేసి మా కాపు నాయకుడు ఎవరు లేరు, అప్పుడు వంగవీడి మోహన్ రంగా గారు ఉండేవారు, ఇప్పుడు వంగవీడి మోహన్ రంగా గారు కాపు నాయకుడి కింద రాలేదండి. బడుగు బలహీన వర్గాలకి న్యాయం చేయడం కోసం ఆయన నిరాహార దీక్ష చేస్తూ అసూలు బాశారు. మీకు ఆ విషయం తెలుసా? ఏ క్షేత్రంలో అసూలు బాశారో వంగవీడి మోహన్ రంగా గారికి ఆ విషయం తెలుసా? అదే బడుగు బలహీన వర్గాలకి అండగా ఉంటాక ఈరోజు పవన్ కళ్యాణ్ గారు నడుము బిగించారు. మీరు ఈ విషయం పూర్తిగా గ్రహించండి. కాపు నాయకుడు అన్నది మనం వంగవీడి మోహన్ రంగా గారు అసూలు బాసాక మన కాపు నాయకుడు అని ఎత్తుకున్నారు రాష్ట్ర ప్రజలందరూ. ముందు ఆయనంతా బడుగు బలహీన వర్గాల నాయకుడు. అలాగే ఈరోజు పవన్ కళ్యాణ్ గారు కూడా బడుగు బలహీన వర్గాలకు న్యాయం చేయడం కోసం రాజకీయాల్లోకి వచ్చారు. అలాగే మీ పార్టీ 5 ఏళ్ల పాటు ఉండి గోతులు తవ్వి రాష్ట్రాన్ని వినాశనం చేస్తే సింగల్గా నెగ్గగలను అని దమ్ముండి కూడా నెగ్గితే రాష్ట్రాన్ని బాగు చేయలేం. నలుగురు ఉండాలి ఈ రాష్ట్రాన్ని బాగు చేయడానికి. వీళ్ళ పెట్టిన బొక్కల పోడ్చడానికి 10 మంది కావాలి రాబోయే రోజుల్లో. మీరు పొరపాటును మళ్ళీ గద్దెనెక్కారనుకోండి, ఈసారి నలుగురు సరిపోరు. దేశం అంతా ఏకమై రాష్ట్రంలో తిష్టం ఎత్తిన కానీ రాష్ట్రం బాగు చేయని పరిస్థితికి వెళ్ళిపోద్దని ఈ సభాముఖంగా వైసీపీ కాపు నాయకులకు తెలియజేస్తున్నాను. రాష్ట్ర ప్రజలకు ఒకటే చెప్తున్నాను మేము మా పార్టీ తరపు నుంచి. రాబోయే రోజుల్లో పవన్ కళ్యాణ్ గారు చిత్తశుద్ధితో రాష్ట్రానికి తన స్టార్డమ్ను వదిలేసి ఎండల్లో కొండల్లో తిరుగుతూ 10 మందితో మాటలు అనిపించుకుంటూ రాష్ట్ర క్షేమం కోసం ఆయన పాటుపడుతున్న విషయాన్ని మీరు మర్చిపోయి రేపొద్దున్న వైసీపీ పార్టీ వెనకాల వెళ్ళాలనుకున్న ఏ కాపు నాయకులైనా సరే రాబోయే రోజుల్లో మనం మళ్ళీ అధోగతి పాలవుతామని తెలియజేస్తున్నాను. ఇందుమూల ప్రతి కాపు నాయకుడు కూడా తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఈ వైసీపీ కాపు నాయకులు రాజకీయ నిరుద్యోగుల కింద అయిపోయారు. వీళ్ళు ఉద్యోగాల కోసం ఊడిగం చేస్తూ ఎప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి ఊడిగం చేద్దామా, ఆయనతో శబాస్ అనిపించుకుందామా. పేరు నాని అనేవాడు ఒకడు ఉన్నాడు, ఆడు రాష్ట్ర మంత్రి ఎందుకు చేశాడో కూడా మనకు తెలదు. ఆడు అంటున్నారని ఇబ్బంది పడక్కర్లేదు. ఏంటే ఆయన బయటకు వచ్చాడంటే పవన్ కళ్యాణ్ మాట ఎత్తుతుంటాడు. మరి అదేం శాపనార్థం? మరి ఆయనకు ఏమన్నా ఒక టార్గెటా, లేకపోతే ఆయనకు ఒక బడ్జెట్ ఇచ్చారా, ఏమిచ్చారో తెలదు. ఆయన మాట్లాడితే మైకి ముందుకు వస్తే పవన్ కళ్యాణ్ గారు మాట ఎత్తుకుంటాడు. ఈ విషయంలో ఎప్పుడు రాబోయే రోజుల్లో మా జనసేన పార్టీ నుంచి మా పవన్ కళ్యాణ్ గారు ఆగమన్నారని జన సైనికులు ఆగుతున్నారు తప్ప, ఒక్క మాట అంటే జన సైనికులు యథావిధిగా పవన్ కళ్యాణ్ గారు వెనకాల ఉన్నారు. కాపు నాయకులు ఉన్నారు. మీ కాపు నాయకులు మీ వైసీపీలో ఉండేటి మా 2 పార్టీల్లోనే ఉన్నారు. తెలుగుదేశంలో ఉన్నారు, జనసేనలో ఉన్నారు. మా నియోజకవర్గంలో జ్యోతుల్ నెహ్రూ గారు జిల్లాకే పటిష్టమైన నాయకుడు. అలాగే కందులు దుర్గేష్ గారు, అలాగే మా ఎంపీ గారు అందరూ కూడా కాపు నాయకులే. కాపు నాయకులు లేరని మీ దాంట్లో ఉన్నారని అన్నమేంటి? కాపు నాయకులు మా దాంట్లో ఉన్నారు, మీ దాంట్లో ఉన్నారు. మీరు రాజకీయ నిరుద్యోగులు, మీరు బతుకు తెరువు కోసం అక్కడికి వెళ్ళి చిల్లర పనుల కోసం మీరు అక్కడ బతుకుతున్నారు. మా వాళ్ళు రాష్ట్రాన్ని బాగు చేయడం కోసం బతుకుతున్నారు. ఈ విషయంలో మీరు ఇప్పటికీ ఏ విషయమైనా సరే జనసేన పార్టీని కానీ పవన్ కళ్యాణ్ గారిని కానీ ఎప్పుడైనా విమర్శిస్తే మేము 10 విమర్శలు చేస్తామని ఈ సభాముఖంగా తెలియజేసుకుంటున్నాం. జై జనసేన, జై జనసేన, జై జనసేన. మిత్రులందరికీ నమస్కారం. అలాగే మా జన సైనికులకి అందరికీ నమస్కారం. ఈ ప్రెస్ మీటు మా జగ్గంపేట జనసేన నియోజకవర్గ ఇన్ఛార్జి తుమ్మలపల్లి రమేష్ గారు ఆధ్వర్యంలో ఈ ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ ప్రెస్ మీట్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే, గత 4 రోజుల నుంచి కాపు కులం కోసం పవన్ కళ్యాణ్ విమర్శిస్తున్నారు. ఇదే విషయం గతంలోని ఎలక్షన్ ముందు కూడా వైఎస్ఆర్సీపీ నాయకులు కాపు కులం సంబంధించిన వాళ్ళే పవన్ కళ్యాణ్ గారిని విమర్శించారు. ఎందుకు విమర్శించారంటే, ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ప్రజల దృష్టిలో బాగా ఉన్నాడని చెప్పేసి దాన్ని ఉంచారు. అంటే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఉన్నప్పుడు హయాంలోనూ కూడా పవన్ కళ్యాణ్ గారిని విమర్శించడం జరిగింది. అదే ఉదాహరణగానే అప్పుడు ఆ హయాంలోనే చాలామంది నాయకులు
అంటే నాయకులు అంటే ఎమ్మెల్యేలు ఉన్నారు, మినిస్టర్లు ఉన్నారు, అందరూ కూడా అక్రమాలకు పాల్పడి మట్టి తవ్వక కానీ ఆ భూ కబ్జాలుగా చేస్తుంది. అదే అలవాటు ఇప్పుడు కూడా మొదలైంది వాళ్ళకి. ఆ అలవాటు చెప్పును ఇప్పుడు కూడా ఏదో కొనసాగించాలనే ఉద్దేశంతో చేతకైనా అది జనసేన పార్టీ కూటమి ప్రభుత్వం ఏర్పడంతో అది అవ్వట్లేదని చెప్పేసి దీనికి వాళ్ళు తట్టుకోలేక ఏ విధంగా వెళ్తా ముందుకని చెప్పి మళ్ళీ పాత గతంలోనే మళ్ళీ పవన్ కళ్యాణ్ గారిని కాపు కులంగా విమర్శించడం మొదలెట్టారు. అసలు యాక్చువల్గా కాపు కులం నాశనం చేస్తున్నారు పవన్ కళ్యాణ్ అంటున్నారు. అసలు ఈ రోజున కాపు కులం సంబంధించింది పవన్ కళ్యాణ్ గారు పదవి ఏంటి? ఆంధ్ర రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కాదు. అంటే ఒక కాపుడికి ఉప ముఖ్యమంత్రి పదవి ఎంతమందికి కాపులకు ఎంత గర్వకారం అది. ఆ విషయాలు మర్చిపోతారు వాళ్ళు. అది మర్చిపోయి వాళ్ళకి ఏం చేయలేక ఈయన విమర్శిస్తే ఓన్లీ టార్గెట్ పవన్ కళ్యాణ్ గారిని విమర్శించడమే. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు వీళ్ళని పెట్టుకుని అందుకే యాక్చువల్గా ఆయన రెడ్డి గారు వాళ్ళు ఈ కాపులు అందరినీ పోగు చేసి జగన్మోహన్ రెడ్డి డైరెక్ట్గా పవన్ కళ్యాణ్ గారు విమర్శించారంటే ఆయన రెడ్డిలలో అంటే కులం సంబంధించిన వాళ్ళు వేరు రాకూడదని చెప్పి కాపు కులాన్ని పురమించుకుని ఈయన కాపుకు సంబంధించి అంటే ప్రజల్లోని కాపులు గొడవ పెట్టాలని చెప్తారు. కానీ అది చిన్న విషయం కూడా మీరు ఉన్న మాజీ ఎమ్మెల్యేలు మాజీ మినిస్టర్లు కూడా అర్థమవుతలేదు మీకు. ఆ తెలియకుండా మీరు పవన్ కళ్యాణ్ అలటోడు పవన్ కళ్యాణ్ కాపు కులం నాశనం చేస్తా అంటారు కదా. నేను ఒక దళిత నాయకుడు, నేను గోకవరం మండలం జనసేన పార్టీ ఎస్ఎస్ఎల్ మండల ప్రెసిడెంట్ అధ్యక్షుడు నా పేరు నక్కా రామరాజు. నేను ఈ విషయం ఎందుకు చెప్తానంటే రెడ్లు కానీ చౌదరీస్ కానీ ఉన్నారు. ఎప్పుడైనా సరే రెడ్లు సపోర్ట్ చేస్తారు, చౌదరి చెప్తారు. ఒక కాపుడు మాలోడు మాదిగడి మొత్తం వెళ్ళాలని కానీ వాళ్ళకి సపోర్ట్ చేయరు. మనం ఎప్పుడు రెడ్లకి చౌదరికి పెడతాం తప్పగానే ఎప్పుడైనా చిరంజీవి ప్రజారాజ్యం పార్టీ పెట్టాడు కాపు లేకని చెప్పి అన్న కనీసం కాపు ఒకరు ఓటేయలేదు. నిజంగా కాపు ఫీలింగ్ ఉన్న వాళ్ళు ఎందుకు ఓటేయలేదు మీరు ఎవరనే అంటే అప్పుడు కాపు మీకు లెక్క అవసరం లేదు. మీకు పార్టీ కావాలి అది ఎత్తు కదా. మీ కాపులోని మీకు క్యాస్ట్లోని ఎవరికి మీకు ఇష్టం లేదు. ఒకటి ఎదుగుతుంటే ఒకటి బెదం లేదు. మీరు ఇప్పుడు కన్నా మారుకొని పవన్ కళ్యాణ్ చేసే అభివృద్ధి కార్యక్రమం చేపట్టండి. మీకు ఏమైనా లోటుపాట్లు ఉన్నాక ఏ కూటమి ప్రభుత్వంలోని ఏ కార్యక్రమం లోటు చేస్తున్నా దాన్ని విమర్శించండి. అవి మానేసి అంతెందుకు ముద్రగడ పద్మనాభ గారు పార్టీ కోసం పేరు మార్చుకుంటానని చెప్పడం ఓడిపోయిన పేరు మార్చుకుని అలాగే. కానీ అతను సాగుపోతూ ఉంటే మీ పార్టీ నాయకుడు కానీ మీరు కానీ ఇంటికి వెళ్ళారు ఎవరన్నా ఆశలు చూస్తా కదా వెళ్ళదు. అది మీ పార్టీ ఉద్దేశం. రెవెన్యూ స్టేట్ ఇంటికి వెళ్ళి పదవి ఎత్తకు వెళ్ళారు అంటే మీ పార్టీ దేనికి రెవెన్యూ స్టేట్లో సపోర్ట్ చేస్తుందా లేదా బాగులని సపోర్ట్ చేస్తుందా? ఇప్పుడు కానీ మీరు అర్థం చేసుకుంటారని చెప్పి ఈ మీడియా ద్వారా ఎదురై సలహిస్తున్నాను. అలాగే ఇంకో విషయం పవన్ కళ్యాణ్ గారి విషయంలో మాత్రం ఎట్టి పడుతుంది కించపడితే మాత్రం గోకవరం వల్ల జనసేన రాష్ట్రంలో జనసేన అందరూ కూడా మంచి చాలా తీవ్రంగా ఖండిస్తారని చెప్పి సెలవు తీసుకుంటున్నాం. జై